హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటా రెడీ అయ్యి మళ్ళీ ముందుకు వచ్చేసాను అనుకుంటున్నారా? బయటికి వెళ్తున్నామండి. ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తేనే మీకు కొన్ని డౌట్స్ వచ్చి ఉండొచ్చు. మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు అండి, అంటే మా అన్న మ్యారేజ్ అనమాట. సో కార్డ్స్ సెలెక్ట్ చేద్దామన్నట్టు వెళ్తున్నాము. నచ్చితే తీసుకుంటాం, లేకపోతే లేదండి. చూడాలి అసలు ఎలా ఉంటాయా ఏంటా అని చెప్పి. అటు నుంచి మా మావయ్యను అక్క వాళ్ళు కూడా వస్తున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ మా హస్బెండ్కి తెలిసిన షాప్ ఏదో ఉందన్నారు. యాక్చువల్లీ మేము వేరే దగ్గరికి వెళ్దాం అనుకున్నాము, మావయ్య అక్క నేను. బట్ మా హస్బెండ్ తెలిసిన షాప్ ఉంది, అక్కడికి వెళ్దాం పదండి, ఫస్ట్ అక్కడ చూద్దాం అనేసరికి సో స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఈ టాప్ గుర్తుపట్టారా? రీసెంట్గా ఆన్లైన్లో వచ్చింది కదా, అది వేసేసుకున్నానండి. అది సంగతి. స్టార్ట్ అవ్వాలి. కన్నయ్య ట్యూషన్కి వెళ్ళాడండి, వీడియో రికార్డ్ చేస్తుంది మా హస్బెండ్ అనమాట. సో ఇదిగోండి వచ్చేసాం. అన్నీ చాలా బాగున్నాయండి. అసలు ఏం తీసుకోవాలో అర్థం కాలేదండి. అన్నీ అంతా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు అంకుల్ దగ్గర కలెక్షన్స్ చాలా బాగున్నాయి అన్నమాట. సో అవన్నీ చూసారా? వెడ్డింగ్ థీమ్స్తో ఎంత బాగుందో. ఇది చూడండి, అసలు చాలా క్యూట్ ఉంది కదా. ఎంతో బాగుందండి అసలు. కార్డ్స్ మాత్రం ప్రతిభ ఆఫ్సెట్ ప్రింటర్స్ అండి. సో ఇక్కడే తీసుకున్నాం మేము. మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఒకవేళ ఇలాంటి మంచి వెడ్డింగ్ కలెక్షన్ కార్డ్స్ కావాలంటే అంకుల్ దగ్గరికి రావచ్చు మీరు. ప్రతిభ ఆఫ్సెట్ ప్రింటర్స్ అనమాట. సో చాలా బాగున్నాయండి డిజైన్స్, చూసారా? అన్నీ పెళ్ళికొడుకు పెళ్ళి కూతురు ఇమేజెస్ వచ్చి ప్రింటింగ్ వచ్చి చాలా బాగుంది. అదిగోండి మాటల్లోనే మా అక్క వాళ్ళు వచ్చారు. వెనక మా మావయ్య బైక్ పార్క్ చేస్తున్నాడు. సో ఏం చూసావే, ఏమన్నా సెలెక్ట్ చేసావా అని అడుగుతుంది మా అక్క. నేనేం చేయలేదు అక్క, చూస్తున్నాను అని చెప్తున్నాను అక్కడ. ఇది వచ్చేసరికి సింపుల్గా ఉందండి. అంటే నేను మా అక్కని బడ్జెట్ అడుగుతున్నాను అనమాట. అసలు పెళ్ళి కొడుకు మా అన్నయ్య వాళ్ళ బడ్జెట్ ఏంటో. సెలక్షన్ వరకే మాదండి, పాపం డబ్బులు ఇచ్చేది వాళ్ళేగా. మధ్య మధ్యలో మా అక్క కాల్ చేస్తూ ఉంది. ఇక్కడ వచ్చిన తలనొప్పి ఏంటంటే అండి, పెళ్ళికొడుకుకి ఫోన్ చేస్తుంటే పెళ్ళికొడుకు ఫోన్ నో రెస్పాన్స్ అనమాట, ఎత్తట్లేదు. పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మకి చేస్తుంటే రింగ్ అయ్యి కట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే అవతల వాళ్ళందరూ కూడా బట్టల షాపింగ్కి వెళ్ళారంటండి. మాకేమో ఇక్కడ ఎన్ని తీసినా సరే ముందు వాళ్ళకి ఫోటో పెట్టాలి కదా, ఓకే వాళ్ళకి నచ్చాలి, అమౌంట్ నచ్చాలి, ఫోటో నచ్చాలి అన్నట్టు మేము చూస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ నేను అన్నీ ఎతుకుతున్నాను. మా మావయ్యని అడిగాను, అక్కడ ఏవో కార్డ్స్ ఉన్నాయి తీసివ్వంటే తీసిచ్చారండి. అసలు ఎంత బాగుందో నా చేతిలో ఉన్న కార్డ్ అయితే. అది వచ్చి 35 రూపీస్ పడుతుంది అని చెప్పారు అంకుల్. ఎంత మందంగా ఉందో అండి. చక్కగా కరెంటు పోయినప్పుడు ఇసురుకోవచ్చు కూడా. అంతే కదండి, ఏం చేస్తాం, చదివేసి పక్కన పెట్టేస్తాం, కొంతమంది పారేస్తారు. కాకపోతే గుర్తుండిపోయిద్ది కార్డ్ అనేది మెమరీగా, అంతే. ఎక్కడికా వెళ్తున్నాను అనుకుంటున్నారా? మా హస్బెండ్కి మా ఊరు డిపోలో పార్సిల్ వచ్చిందండి, అంటే బస్ డిపోలో. సో పార్సిల్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాం. మా ఊరు చూసారా ఎంత బాగుందో. ఏంటోనండి, ఐ మీన్ ఎవరు ఊరు వాళ్ళకి నచ్చుతుంది అనుకోండి. చాలా బాగుంటుందండి మా ఊరు, ఎప్పుడు కలగల్లాడతా జనాలతో. ఎందుకో తెలుసా? మా ఊరు వచ్చేసి మెయిన్ సెంటర్ పాయింట్ అనమాట. మా ఊరు చుట్టూ ఒక 40 గ్రామాలు ఉంటాయి. మా ఊరికే వస్తారు ఏం కావాలన్నా, ఏం కొనుక్కోవాలన్నా. సో దట్స్ ద బస్ డిపో. చూసారా, బస్సులన్నీ ఆగున్నాయి. బస్సు ఎక్కి ఎంత కాలమైందండో. చిన్నప్పుడు అమ్మ వాళ్ళతో నాన్నతో ఎక్కువ బస్ జర్నీసే చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ కార్లు వచ్చేసిన తర్వాత బడాయిగా చెప్పట్లేదండి, మామూలుగా చెప్తున్నాను. కొంచెం ఈ కార్లు వచ్చినాక ఎలాగైనా అంటే జర్నీ చేయాలంటే వెంటనే కార్ తీస్తున్నాము, సరిపోతుంది ఎంత దూరం అయినా సరే. బస్సు ఎక్కి చాలా రోజులు అవుతుందన్నమాట. ఇక్కడ వీళ్ళెవ్వరు లేరండి, అంటే ఇద్దరు వర్కర్స్ ఉన్నారు. ఇదిగోండి ఇప్పుడే ఒక బస్సు వచ్చిందనమాట. ఆ ఇద్దరు వర్కర్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్న బస్సు ఉంది కదా, అక్కడ లోడ్ చేస్తున్నారనమాట పార్సిల్స్ అన్నీ.
సో మేము ఒక 10 మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది మా పార్సిల్ కలెక్ట్ చేసుకోవడానికి. సో వాళ్ళు బిజీగా ఉన్నారు. అంటే మా ముందు ఆగిన 2 బస్సుల్లో లోడ్ పార్సిల్స్ పెడుతున్నారనమాట కింద సెక్షన్లో, బస్ కింద సెక్షన్లో. సో పార్సిల్ కలెక్ట్ చేసుకొని రెస్టారెంట్కి వచ్చేసాం. చాలా టైర్డ్ అయిపోయామండి ఈరోజు. సో ఫుడ్ తిందాం. నాది వెజ్ ఫ్రైడ్ రైస్ అండి. నా వెజ్ ఎప్పుడు త్వరగా వస్తుంది ఎందుకో. మా హస్బెండ్ ఫుడ్ ఎప్పుడు లేట్గా వస్తుంది, ఎందుకంటే ఆయనది నాన్ వెజ్ కాబట్టి. ఏంటో లెక్కలేస్తున్నాడండి, ఇది ఎంత తినిద్దా ఎంత కట్టాలా అన్నట్టేమో. కాదులేండి పాపం, ఇప్పుడు అలా అనుకోడతాను, చాలా మంచోడు. సో తన చికెన్ ఫ్రైడ్ రైస్ వచ్చిందనమాట. అప్పుడే చూసారా, పొగలుగా వేడిగా. నేను ఎక్కువ వెజ్ ఇష్టపడతానండి నిజంగా. నాది పప్పు బ్యాచ్ అంటారు అందరూ. సో కన్నయ్యకేమో బర్గర్ చెప్పామన్నమాట, వెజ్ బర్గరే. వాడు నాకులాగే మేమిద్దరం నాన్ వెజ్ ఎక్కువగా తినం, వెజ్ ఇష్టపడతామన్నమాట. సో నా వెజ్ ఫ్రైడ్ రైస్ సూపర్ ఉంది, చెప్తున్నా టచ్ వుడ్ సూపర్ ఉంది అని చెప్పి. చక్కగా ఫుడ్ ఎంజాయ్ చేసామండి. తిరిగి వచ్చాం కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏమండి ఇక్కడ చూసారా కర్డ్ రైస్. మనకి చిన్న బౌల్లో కర్డ్ ఇస్తారు కదా, ఆ కర్డ్ మనం కొంచెమే వేసుకుంటాము. నేనేం చేస్తానో తెలుసా, రైస్ని కర్డ్లో వేసేస్తానమాట, వేసేసి ఆ బౌల్లో తింటాను. సో కర్డ్ వేస్ట్ అవ్వకుండా ఉండిద్ది, చక్కగా డబ్బులకి న్యాయం జరిగిద్ది అనమాట. ఇక్కడ మా వాడు అలిగాడండి. చిన్న తుంటరి పని ఒకటి చేశాడు, చెవు పట్టుకొని లాగానమాట, దెబ్బ కలిగాడు. చూడరా అంటే చూడట్లేదన్నమాట. సో ఇలా ట్రై చేయండి, మంచి టిప్ అండి ఇది మాత్రం. ఫలూదా వచ్చింది, మా మోస్ట్ ఫేవరెట్ అండి. చూసారా ఎంత క్యూట్ ఉందో. కిందంతా తెలిసిందేగా ఫలూదా అంటే, ఆల్మోస్ట్ నేను చెప్పక్కర్లేదు. పైనంతా జెల్లీస్, టూటీ ఫ్రూటీస్, క్యాష్యూస్ అవన్నీ వేశారండి. ఫస్ట్ స్పూన్ వాడికి పెట్టకపోతే ఇంకా రచ్చ చేస్తాడండి, అందుకే. కానీ ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్కి పెట్టిన తర్వాత వాడికి పెట్టేశాను, నెక్స్ట్ మా హస్బెండ్కి అనమాట. చూసారా, ఫస్ట్ మీకే పెట్టానండి, నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి, తర్వాత మా కన్నయ్యకి, తర్వాత మా హస్బెండ్కి పెడుతున్నాను అనమాట. ఇక్కడ చూసారా చిన్ని అంబ్రిల్లా, చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకున్నానండి. ఇప్పుడు అంటానన్నమాట, వర్షం పడుతుంది దా అమ్మ గొడిగేసుకుందాం అని చెప్పి. ఎంతమంది ఉన్నా కానీ ఇలాంటి పనులు బాగా చేస్తానండి. ఎవరు చూస్తున్నా పెద్ద ఫీల్ అవును, నా ఎంజాయ్మెంటే. అంటే ఇప్పుడు వీడియో ఉందని కాదు, వీడియో లేకపోయినా నా మాటలు, నా అల్లరి అలానే ఉంటుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, డూ సబ్స్క్రైబ్.